ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్గా బ్రేక్స్ ఫెయిల్ అయినదో ఆ ప్రమాదం నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి, కార్ని ఆపడానికి ఎలా ప్రయత్నం చేయాలి, కారు డ్యామేజ్ కాకుండా ఎలా ప్రయత్నం చేయాలో స్టెప్ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, మీరు స్టీరింగ్ని స్టడీగా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అటు ఇటు టర్నింగ్ చేయవద్దు. నెంబర్ 2, మీరు ఏ స్పీడ్లో ఉన్నా కూడా దాన్ని ఎంత స్పీడ్లో ఉన్నా కూడా ఏ గేర్లో ఉన్నా కూడా ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. క్లచ్ వచ్చి ఫస్ట్ గేర్ వేసేసి క్లచ్ వదిలేసేయాలి. సో దట్ ఆ వెహికల్ ఏ స్పీడ్లో ఉన్నా కూడా ఫస్ట్ గేర్ స్పీడ్కి డౌన్ అయిపోద్ది. అది సపోజు మీరు 60 కిలోమీటర్ స్పీడ్ ఉన్నా కూడా ఫస్ట్ గేర్కి వేయటం వల్ల 15 to 20 కిలోమీటర్ 15 కిలోమీటర్ స్పీడ్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు వెహికల్ స్లో డౌన్ అవుతుందని అనిపించినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. హ్యాండ్ బ్రేక్ లివర్ని నాబ్ ప్రెస్ చేసి ఎంగేజ్ డిసెంగేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే వెహికల్ ఫస్ట్ గేర్ స్పీడ్కి వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఆ 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ స్పీడ్ నుంచి కూడా 0 స్పీడ్కి రావాలంటే ఈ లివర్ని ఉపయోగించి మీరు వెహికల్ని ఆపవచ్చు. దీన్ని ఒకేసారి మాత్రం భయాందోళనతో ఎంగేజ్ చేసి ఉంచకూడదు. అలా చేయడం వల్ల వెహికల్ స్పిన్ అయిపోయి అడ్డంగా తిరిగిపోతుంది, లేకుంటే కంట్రోల్ తప్పి పక్కకు కానీ ఇటు సైడ్ కానీ వెళ్తుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే దీన్ని ఎంగేజ్ డిసెంగేజ్ ఇలా చేస్తూ ఉండటం వల్ల వెహికల్ స్పిన్ కాదు, కంట్రోల్ తప్పదు, ఆగిపోతుంది. ఇలా చేస్తే మీరు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. మీ కార్ని కూడా సేఫ్ చేయొచ్చు, మీరు కూడా సేఫ్గా ఉండొచ్చు. బ్రేక్స్ ఫెయిల్ అయిన విషయాన్ని డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ మాత్రమే తెలుసు, మిగతా ప్యాసింజర్కి తెలియదు. కాబట్టి మీరు బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ విషయాన్ని మిగతా ప్యాసింజర్కి చెప్పకుండా మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఈ కార్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా బ్రేక్స్ ఫెయిల్ అయినాయి అనే విషయాన్ని మిగతా ప్యాసింజర్కి చెప్పినట్టయితే వాళ్ళు భయాందోళనకు గురి చేసి మీరు చేయవలసిన పనిని కూడా చేయకుండా కొంచెం అబ్స్ట్రక్షన్ అయ్యి డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్లో నేను చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అయ్యే అవకాశం కూడా లేకుండా పోతుంది. కనుక ఆ విషయాన్ని మీరు మాత్రమే గుర్తుపెట్టుకొని దాని కార్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. మిగతా ప్యాసింజర్స్తోని అప్పటికప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ కార్ ఆగిన తర్వాత మీరు ఆ విషయం చెప్పచ్చు. కానీ ఈ ప్యానిక్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. మీరు కూడా ప్యానిక్గా మీరు బిహేవ్ కావద్దు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో మీరు స్టీరింగ్ మీద కంట్రోల్ తప్పుకోకుండా విజన్ కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద పెట్టి గేర్ షిఫ్టింగ్ని ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేసి ఈ హ్యాండ్ బ్రేక్ని మీరు అప్లై చేస్తూ కార్ని ఆపడానికి మాత్రం ట్రై చేయాలి. ఈ 4 టిప్స్ను స్టెప్ వైజ్ మీరు ఫాలో కావాలి.